హలో ఫ్రెండ్స్, ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫిలిప్పీన్స్లో హెచ్ఐవి కేసులు చాలా పెరిగాయి. దాదాపు 500 టైమ్స్ హెచ్ఐవి కేసులు పెరిగాయి. సో కరోనా తర్వాత ఇదే అతిపెద్ద సంక్షోభం. సో ఫిలిప్పీన్స్లో ఇప్పుడు చాలా హెచ్ఐవి కేసులు పెరిగాయి కాబట్టి వాటి కోసం డాక్టర్లు చాలా ప్రయత్నిస్తారు. స్కూల్లో కాలేజీలో అవగాహన చేయాలని, పిల్లలకు పెద్దలకు అందరికీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఎన్జిఓ అంటే ఏంటిది, వాటి గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్, చూశారు కదా ఫిలిప్పీన్స్లో ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది. ప్రభుత్వమే అధికారంగా చెప్పింది దేశం ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అంచనా ఉంది. ఎందుకంటే ఒక విషమైన వైరస్ హెచ్ఐవి కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. 2025లో కొత్తగా నమోదైన హెచ్ఐవి కేసుల సంఖ్య ఏకంగా 500% పెరిగింది. 2025 మొదటి 3 నెలల్లో ప్రతిరోజు సగటున 57 మంది కొత్త హెచ్ఐవి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, ఇది ఎక్కువగా 15 సంవత్సరాల నుండి 34 ఏళ్ల వయసు గల యువకుల్లో కనిపిస్తుంది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఫిలిప్పీన్స్లో ఆరోగ్య శాఖ వర్గాల ప్రకారం ఇది పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా పెరుగుతున్న హెచ్ఐవి కేసుల సంఖ్యగా చెబుతున్నారు. ఎమర్జెన్సీ ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఫిలిప్పీన్స్ ఆరోగ్య మంత్రి టియోడోర్ ఎర్బోసా మాట్లాడుతూ ఈ కేసుల పెరుగుదలను నియంత్రించకపోతే త్వరలో ఇది మహమ్మారి స్థాయికి చేరవచ్చు అని హెచ్చరించాడు. అందుకే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీను ప్రకటించాలని సూచించారు. ఇలా ప్రకటించడం వల్ల ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేయగలదు. బహుశా బహుళ శాఖల సహకారంతో చర్యలు తీసుకోగలదు. అవగాహన కార్యక్రమాలు వేగంగా నిర్వహించవచ్చు. హెచ్ఐవి అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెన్సీ వైరస్ అనేది రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసే వైరస్. ఇది ముఖ్యంగా క్రింది మార్గాల్లో వ్యాపిస్తుంది: రక్త మార్పిడి ద్వారా, రక్షణ లేకుండా లైంగిక సంబంధాల ద్వారా, సరిగ్గా శుభ్రం చేయని సూదుల వాడకంతో, ముందస్తు పరీక్షలు, చిత్తశుద్ధి అవగాహన ద్వారా దీన్ని నివారించవచ్చు. ఎవరు ఎక్కువగా బాధితులు? ఈ కేసులో 80% పైగా బాధితులు అధికంగా యువకులు, 15 నుంచి 34 ఏళ్ల వయసులో ఉన్నవారు. ముఖ్యంగా పురుషులలో అధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం యువతకు లక్ష్యంగా పెట్టుకొని అవగాహన కార్యక్రమాలు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఉచితంగా మరియు గోప్యతతో హెచ్ఐవి టెస్టింగ్ సెంటర్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. స్కూల్, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగస్థలాలు, ఎన్జిఓ సహకారంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ స్పందన ఎలా ఉంది? యుఎన్, హూ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ సంక్షోభం తాలూకు ప్రభావం ఆసియా ఖండంపై పూర్తిగా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: ఇది కేవలం ఫిలిప్పీన్స్ సమస్య కాదు, మన దేశం సహా ప్రతి దేశం కూడా ఈ విషయంలో అవగాహన, జాగ్రత్త, ఆరోగ్యంపై దృష్టి పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యాన్ని గౌరవంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవే ఫిలిప్పీన్స్లో జరిగే ఆరోగ్య సంక్షోభానికి సంబంధించిన పూర్తి వివరాలు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎన్జిఓ ఫుల్ ఫామ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ప్రభుత్వేతర సంస్థ. దిస్ ఇస్ an organization that operate independently of any government, usually to address social, environmental, humanitarian and developmental issues. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళకు డెఫినెట్గా అవగాహన అవసరం. కొత్త వాటిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హింద్.